కరెక్ట్గా అత్తే గత్తనాలా చెప్పండి. అందరికీ నమస్కారము. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ లోబాయ్ సెంటర్కి వచ్చి నిరుపేదలైన కొన్ని కుటుంబాలకు చెప్పండి. పర్లేదు చెప్పండి. నిరుపేదలైన కుటుంబాలకు వచ్చి వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళు చిన్నపిల్లలు తీసుకొని కింద పడుకుంటా ఉంటే వాళ్లకు అక్కడ ఈ పాములతో తేళ్లతో చాలా క్రిమికీటకాలతో చాలా ఆపదలు ఉన్నాయని చాలా బాధపడుతున్నాయని మా సంస్థకు తెలిసింది. అందుకని మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఈరోజు వచ్చి నిరుపేదలైన వాళ్లకు ఈరోజు కొన్ని మంచాలు, దుప్పట్లు, తర్వాత దిండ్లు, తర్వాత కొన్ని అలాగే బట్టలు మన సుధా ల్యాబ్ హబీబ్ గారు చిన్నపిల్లలకు కావాల్సిన తినుబండారాలు అంటే వాళ్ళకన్నా బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి కూడా చాలా మందికి 100 మంది పిల్లలకు తెచ్చిచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఇలా సేవ చేయడానికి కారణం ఏంటంటే సమాజంలో ఎంతోమంది సేవలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఒక డాక్టర్గా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే కొంతమంది లాయర్లుగా రక్షణ కల్పిస్తూ న్యాయం కోసం పనిచేస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రజలకు రక్షించడానికి ఉండి వాళ్లకు ఎంతో సేవలు చేస్తున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజలకు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు. కానీ సాధారణ మనుషులు సేవలు ఎందుకు చేయలేరు అనే ఒక ఆలోచన ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పెట్టినప్పుడు నాకు ఆలోచన కలిగింది. దానికోసం మేము ఏం చేశామంటే ఇక్కడ పేదవాళ్ళని చూస్తున్నాము. ఎలాంటి వాళ్ళంటే రెక్కాడితే కానీ డొక్కాడదనే మాదిరి ఉంటారు వీళ్ళు. ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితులను చూసి అంటే వీళ్ళు పెద్దవాళ్ళు సంపాదించేం లేదు, వాళ్ళ పనులు కూడా చాలా తక్కువ. వీళ్ళు ఏదో పనులకు పోయి వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ భార్యల్ని చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని వచ్చి వాళ్ళ అవసరాలు మేము కూడా మా సంస్థ తీరుస్తున్నది. దానికి ఆ భగవంతుడిని కృతజ్ఞత తెలుస్తాము. మరి ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి మనిషిలో ఒక సాధారణ మనిషిలో సేవా గుణం ఉంటుంది. ప్రతి మనిషిలో సేవ చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తాడంటే దాన్ని మనసులోనే పెట్టుకుంటాడు, దాన్ని ఆలోచనలోనే పెట్టుకుంటాడు తప్ప ముందు కదలడు. దీన్ని ఆచరణలో పెట్టాలంటే ముందు దీన్ని ఒక యాక్షన్లుగా తీసుకోవాలి. మనం సేవ చేయాలనే మనకు ఒక ఆశ ఉంటుంది. కానీ దాన్ని మనం బయటికి తీయము. దాన్ని లోపలే పెట్టుకుని 10 మందికి సేవ చేయాలి, 10 మందికి సేవ చేయాలని ఆలోచిస్తూనే ఉంటాము. దాన్ని మనం ఒక ఆలోచనలోనే మనసులో పెట్టుకుంటాము. కానీ అలా కాదు, దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని యాక్షన్గా తీసుకొని మనం 10 మందికి ఉపయోగపడితే అదే అలవాటు అవుతుంది. దానివల్ల 10 మందికి మనం ఉపయోగపడతాము. భగవంతుడు ఇంకా శక్తినివ్వాలని ఇంకా ముందు ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఎక్కువ సేవలు చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము. గత 15 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా దివ్యాంగులకు ప్రతి నెల సరిపడే ఇంటి సరుకులు ఇస్తూ ఉండడం, అందులో భాగంగా ఈ సంస్థను ఇంకా విస్తరింప చేయాలనే ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మునీర్ బాషా గారు స్లమ్ ఏరియాల్లో కూడా వాళ్ళ బాధలను గుర్తించి నిరుపేద కుటుంబాలను కూడా గుర్తించి ఈరోజు లోబావి సెంటర్ నందు విచ్చేసి అక్కడ చిన్నపిల్లలకి కింద పడుకుంటే పాములు, క్రిమికీటకాలు, భయం ఇలాంటివి గుర్తించి వారికి మంచాలు ఇచ్చి వాళ్ళందరినీ బాగా చదువుకోండి అని కూడా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున చెప్పడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మన సుధా ల్యాబ్ హబీబ్ గారు కూడా ఈరోజు ఈ పిల్లలకి అందరికి కూడా పౌష్టికాహారం అందరికీ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఈ సంస్థ ద్వారా మరిన్ని చోట్ల ఈ స్లమ్ ఏరియాల్లో ఇలాంటి నిరుపేదలు ఉండే దగ్గరికి మేము వెళ్ళి వారికి కావాల్సిన సదుపాయాలు చేస్తామని, ఈ తొందరలో కూడా ఈ పిల్లలకు కూడా బట్టలు కూడా సరిగా లేవు, ఆ బట్టలను కూడా హబీబ్ గారు సుధా ల్యాబ్ వారు ఇస్తామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.